హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ ఆసార్. ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో. డే 8 ఎపిసోడ్ వచ్చేసింది. నామినేషన్స్ ఎపిసోడ్, సెకండ్ నామినేషన్. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోతాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే నాకు మోటివేషన్ అండి. నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ప్లీజ్ డూ ఇట్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండి. నోటిఫై చేసుకోండి నా వీడియో వచ్చినప్పుడు. అండ్ ఈరోజు మంచి మాట, అబద్ధం అండి. అబద్ధాలు చాలామంది చెప్తారు అండ్ సమ్ టైమ్స్ అవసరం ఉంటే చెప్తారు అండ్ సమ్ టైమ్స్ వితౌట్ ఎనీ అవసరం కూడా అబద్ధాలు చెప్తారండి. సో మాకు తగినంత వరకు అబద్ధాలు తగ్గిద్దాం. చిన్న చిన్న అబద్ధాలు ఓకే, ఏమైనా హ్యాపీ చేయడానికి అబద్ధాలు ఓకే, బట్ ఏమైనా పెద్ద రీజన్స్ మీద అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని దాచడానికి ఇంకొక అబద్ధం చెప్పి అలా అబద్ధాలు చెప్పుకుంటూ వద్దు అండి. సో అబద్ధాలు ఈరోజు నుంచి ఆపేద్దాం. ఇక షోలోకి వెళ్ళిపోతే నిన్న బేబక్క ఎలిమినేట్ అయ్యారండి, మీ అందరికీ తెలుసు. అది ఫస్ట్ ఎలిమినేషన్ అండ్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి అంతగా ఎవరు హర్ట్ అవుతూ కనబడలేదు బిగ్ బాస్ హౌస్లో, ఒక సీత అండ్ నైనిక తప్ప. అండ్ వాళ్ళ కన్వర్జేషన్ అండి, గుడ్ హ్యూమన్ బీయింగ్స్కి బిగ్ బాస్ హౌస్లో స్కోప్ లేదన్నట్టుగా మాట్లాడుతూ వాళ్ళిద్దరు కనబడ్డారు. అది మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ హౌస్లో నిజంగానే గుడ్ హ్యూమన్ బీయింగ్స్కి స్కోప్ లేదా, లేకపోతే ఏంటి? కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎట్ ద సేమ్ టైం అండి, పృథ్వీ, సోనియా, నిఖిల్ అండ్ అభయ్ వీళ్ళు కూడా బేబక్క గురించి మాట్లాడుతూ కనబడ్డారు, బట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్ అండి. ఎలా అంటే పోతూ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారేంటి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ కనబడ్డారు. సో దిస్ ఈజ్ లైఫ్ అండి. ఒక వైపు ఒక ఎమోషన్ ఉంటే ఇంకొక వైపు ఇంకో ఎమోషన్ ఉంటుంది. సో వీళ్ళని కొంచెం ఆమె బ్యాడ్గా చెప్పిపోయింది కాబట్టి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళతో బాగా ఉండిపోయారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. సో ఆల్వేస్ అందరితో మంచిగా ఉందామండి. అది కష్టం, బట్ విల్ ట్రై అవర్ బెస్ట్ అండి అందరితో బాగా ఉండడానికి. బేబక్క కూడా అదే చేశారు, అది కుదరలేదు. సో దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలండి లైఫ్లో ఎప్పుడైనా మనం కూడా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయిందండి, ఆఫ్టర్ నామినేషన్స్ నెక్స్ట్ డే మంచి సాంగ్తో స్టార్ట్ అయింది. సాంగ్ ఏంటంటే డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్. సో ఈరోజు ఎపిసోడ్ కూడా పూనకాలు లోడింగే అండి. ఎందుకంటే నామినేషన్స్ ఎపిసోడ్ ఒకరినొకరు నామినేషన్ చేసుకుంటున్నారు అండ్ మంచి రీజన్స్తో నామినేషన్స్ చేసుకుంటున్నారు. అండ్ చెప్పేస్తానండి ఎవరివి ఏం రీజన్స్, బట్ దానికంటే ముందు డేలో స్టార్టింగ్లో ఏం జరిగిందో కూడా మీకు చెప్పేస్తాను. అండ్ ప్రేరణ, విష్ణుప్రియ అండ్ నైనిక ముగ్గురు మాట్లాడుతూ కనబడ్డారండి. విష్ణుప్రియ చాలా హర్ట్ అయింది. యాక్చువల్గా నేను ఎవరో వెళ్తారనుకున్నాను, బట్ అందరికంటే ముందు ఆమె సేఫ్ అయ్యారు అన్నట్టుగా మాట్లాడుతుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది, అందరికంటే ఫస్ట్ సేఫ్ అయ్యింది సోనియా. సో విష్ణుప్రియ సోనియా గురించే మాట్లాడుతుంది అక్కడ. అండ్ దాని తర్వాత నైనిక చెప్తున్నది కూడా విన్నాం. నైనిక ఒక ఆలోచనలో ఏముంది అంటే, సోనియా ఈజ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆమె జస్ట్ వెళ్ళిపోవడం ఏంటి, ఆమె ఇక్కడ చీఫ్ కూడా అవుతుంది అండ్ అందరికంటే పవర్ఫుల్ క్లాన్ కూడా ఆమెతో అవుతుంది అన్నట్టుగా నైనిక మాట్లాడుతూ కనబడ్డారు. సో తెలియదండి సోనియా గారు ఇంటి లోపల ఎగ్జాక్ట్గా ఎట్లా ఆడుతున్నారు అనేసి, బట్ ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అయితే అందరి మీద క్రియేట్ చేశారు, షీఈ్ ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేసి. బట్ నాకు స్టార్టింగ్లో ఆమె చాలా మంచిగా అండ్ స్ట్రాంగ్గా కనబడ్డారు, బట్ చూస్తూ కొంచెం అరోగెన్స్ ఆమెలో ఉంది అన్నట్టుగా అర్థమవుతుంది. ఆమె స్వీట్నెస్ని అంతగా తీసుకోలేకపోతుంది. ఎవరైనా స్వీట్గా ఉంటే ఆ జెస్చర్ ఉండాలండి, కొంచెం తీసుకోవాలి స్వీట్గా, మనుషులు వస్తుంటే కొంచెం దగ్గరికి తీసుకోవాలి అండ్ అర్థం అయ్యేటట్టుగా చెప్పాలి. బట్ షీ కొంచెం ఎరోగెంట్ అండి అన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ అవి కంటిన్యూ కరెంगे इसके बाद में से. అండ్ ఎట్ ద సేమ్ దాని తర్వాత అండి పృథ్వీ అండ్ సోనియా కొంచెం ఒక ఫ్రెండ్ జోన్లో మాట్లాడుకుంటూ కనబడ్డారు. సోనియా ఆమె బాయ్ ఫ్రెండ్కి ఉండాల్సిన లక్షణాలు చెప్తూ కనబడ్డారు. ఒకవేళ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ లక్షణాలు చెప్పేస్తాను వినండి. అండర్స్టాండింగ్ ఉండాలంట అండ్ బ్రాడ్ మైండెడ్ ఉండాలంట, డిసిషన్ మేకింగ్ స్కిల్స్ కావాలంట, రెస్పెక్ట్ఫుల్గా ఉండాలంట ఫ్యామిలీకి, అండ్ మోర్ ఎవర్ తనను కొంచెం సపోర్ట్ చేసేటట్టు తన ఆలోచనలో తనతో పాటు ఉండేటట్టు ఉండాలంట అండి.
సో ఆలోచించుకోండి, ఎవరికైనా ఉంటే యూ గైస్ హ్యావ్ ఎ స్కోప్ దేర్. ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్ అండి. అండ్ నామినేషన్స్ కంటే ముందు అండి ఒక పెద్ద రూల్ ఉంది, నామినేషన్స్ డిస్కస్ చేయకూడదు. బట్ అదే వాళ్ళు డిస్కస్ చేస్తూ కనబడ్డారండి. యష్మి అండ్ ప్రేరణ లైక్ నార్మల్గా నామినేషన్స్ డిస్కస్ చేస్తూ కనబడ్డారు, ఎవరిని నామినేట్ చేస్తారు ఏంటి అన్నట్టుగా. అండ్ మణికంఠ కూడా నిఖిల్ దగ్గర డిస్కస్ చేస్తూ కనబడ్డాడండి. లైక్ చూద్దాం ఈ ఎపిసోడ్లో ఒకవేళ బిగ్ బాస్ దాన్ని హైలైట్ చేస్తారో చేయలేదో, జస్ట్ మీ నోటిఫికేషన్లో తీసుకొని రావడానికి చెప్పానండి. అండ్ ఇదంతా పక్కన పెట్టేస్తే విష్ణుప్రియ సోనియాని నామినేట్ కాదండి, ఏమంటారు దాన్ని, విష్ణుప్రియ చిన్న జోక్ చేస్తేనే సోనియాకి చాలా కోపం వచ్చిందండి. లైక్ ఎట్లా అడుగుతా అనేసి, అది తన పర్సనల్ క్వశ్చన్ అన్నట్టుగా. బట్ చూస్తుంటే సోనియా అండ్ నిఖిల్ లైక్ హ్యావింగ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్. సో ఈరోజు అయితే సోనియా నిఖిల్కు చెప్తూ కనబడింది, నువ్వు ఒకవేళ సిగరెట్ మానేస్తే నీకు ఏది కావాలన్నా ఇస్తా అన్నట్టుగా చెప్తూ కనబడింది. మరి ఏమి ఇస్తుందో ఏంటో తెలియదండి. అండ్ మీ అందరికీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి నామినేషన్స్. ఈరోజు నామినేషన్స్ ఆ రూమ్లోకి వెళ్ళిపోయారండి అందరూ. అండ్ దాని తర్వాత నామినేషన్ ఒక ప్రక్రియ ఎలా ఉంటుందో చెప్తాను మీకు. ఒక క్లాన్ వాళ్ళు లైక్ ప్రతి క్లాన్లో ఉన్న వాళ్ళు నామినేట్ చేయాలండి, 2 రీజన్స్ చెప్పేసి. ఓకే, అండ్ యష్మి నామినేషన్లో లేదు, ఎందుకంటే తను పవర్ఫుల్ క్లాన్ కాబట్టి. బట్ మిగిలిన 2 చీఫ్స్ నైనిక అండ్ నిఖిల్ దే ఆర్ అలౌడ్ టు బి నామినేటెడ్ అండి, వాళ్ళని కూడా నామినేషన్స్లో పెట్టొచ్చు. అండ్ అందరికంటే ఫస్ట్ మీ టైం వేస్ట్ చేయకుండా మెయిన్ పాయింట్ మీదకి వచ్చేసానండి. ఈరోజు నామినేషన్స్లో ఉన్న వాళ్ళు లైక్ ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు. బట్ ఎవరికైతే ఓట్స్ పడ్డాయో అండ్ ఎవరికి ఎన్ని ఓట్స్ పడ్డాయో ఫస్ట్ పెళ్ళు చెప్పేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మీరు 1.5లో పెట్టుకొని షో చూసుకోవచ్చండి. ఆల్రెడీ నేనే 1.5లో మాట్లాడుతున్నాను, బట్ స్టిల్ 1.5లో పెట్టుకొని ఫాస్ట్గా వీడియోని ఫినిష్ చేసుకోవచ్చు మీరు. లైక్ యూ కెన్ డూ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో, టైం వేస్ట్ చేయకుండా మీకు. సో నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ ఈ ముగ్గురికి ఒక్కొక్క ఓటు ఉందండి, నామినేషన్స్లో ఉన్నారు. అండ్ ఆదిత్య ఓంకి 3 ఓట్స్ పడ్డాయి, నైనికాకి 1 ఓట్, కిరాక్ సీతాకి 1 ఓట్, శేఖర్ బాషాకి 2 ఓట్లు పడ్డాయి, అభయ్కి 1 ఓట్, మణికంఠకి 2 ఓట్లు, సోనియాకి 1 ఓట్ పడిందండి ఈరోజు నామినేషన్స్కి. అండ్ ఈరోజు ఓన్లీ 6 కంటెస్టెంట్సే పార్టిసిపేట్ చేశారండి, మిగిలిన కంటెస్టెంట్స్ రేపు చేస్తారు. సో రేపు చూద్దాం ఎగ్జాక్ట్గా కంప్లీట్గా ఎవరు నామినేషన్స్లో ఉంటారు ఏంటి అనేసి. అండ్ ఫస్ట్ అండి నామినేషన్స్లో వచ్చింది సీత నిఖిల్ని నామినేట్ చేసింది. అండ్ రీజన్ అండి, ఈ రీజన్స్ కరెక్ట్గా మాట్లాడుకుందాం, నిజమేంటో లైక్ కరెక్ట్ రీజనా కాదా, ఫేరా కాదా అన్నట్టుగా. సీత ఫస్ట్ నిఖిల్ని నామినేట్ చేసింది. నిన్ను ముందే నామినేట్ చేద్దాం అని అనుకున్నాను నేను, బట్ చేయలేకపోయాను, నువ్వు చీఫ్ కాబట్టి, అందుకోసం ఇప్పుడు చేస్తున్నాను. నిన్ను డామినేటింగ్ అనుకున్నాను, బట్ నువ్వు స్వీట్ అని ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు స్వీట్ అని తెలిస్తే చేయాల్సిన అవసరం లేదండి, ముందు చేయాలని అనుకున్నాం కాబట్టి ఇప్పుడు చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ రీజన్ టు నామినేట్ అండి. అండ్ దట్ ఈజ్ లైక్ అండ్ ఏమంటారు, మన నిఖిల్ కూడా అదే అన్నాడు, అది స్టార్టింగ్ కాబట్టి నేను కొంచెం లీడ్ తీసుకొని మాట్లాడాను, అది నీకు డామినేటింగ్ లెక్క కనబడింది. ఎవరు తీసుకుంటారు తీసుకోరో నాకు తెలీదు, సో దట్స్ వై ఐ టుక్ ఏ లీడ్. అండ్ అన్నిట్లో నేను కొంచెం పార్టిసిపేట్ చేశాను, అది నీకు డామినేటింగ్ లెక్క కనబడింది, బట్ ఐఎమ్ నాట్ ఏ డామినేటింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ అన్నట్టుగా నిఖిల్ కూడా అన్నాడు. అండ్ సెకండ్ నామినేషన్ అండి ప్రేరణని చేసింది. యాక్చువల్గా చేస్తూ యష్మి నేను నిన్ను చేయాలి అని అనుకున్నాను, బట్ ఏమంటారు, అది నువ్వు చీఫ్ అండ్ పవర్ఫుల్ క్లాన్లో ఉన్నావు, పవర్ఫుల్ క్లాన్ చీఫ్ కాబట్టి ఈరోజు నువ్వు నామినేషన్స్ ఆప్షన్స్ లేవు, అందుకోసం నేను ప్రేరణ అని నామినేట్ చేస్తున్నాను. అండ్ ద రీజన్ కూడా సారీ అండి, అండ్ ద రీజన్ కూడా ఏంటి అంటే, డస్ట్బిన్ నుంచి ఆ చెత్తని తీసి బయట పెట్టి మళ్ళీ పోవడం, మేమున్నాం ఆల్రెడీ పని చేయడానికి చేయడానికి ఉన్నాం కాబట్టి నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు అని చెప్పింది. అండ్ అది చాలా ఇన్హ్యూమన్ అన్నట్టుగా చెప్పింది, అది నాకు అస్సలు నచ్చలేదు, డిస్రెస్పెక్ట్ఫుల్గా కనబడింది అన్నట్టుగా సీత చెప్పింది. అండ్ దానికి ప్రేరణ ఇన్ రిటర్న్ ఆన్సర్లో నేను చెప్పాను కదా, నీకు అపాలజీస్ కూడా చేశాను, నేను అది జోక్గా చేశాను,
ఎందుకు నీకు అర్థం కావట్లేదు అని చెప్పింది. బట్ ఆ టైంలో సీత వాళ్ళు ఓడిపోయి ఉన్నారు అండ్ దాని తర్వాత ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ వేశారు. సో జోక్ని జోక్ లాగా తీసుకోలేమండి అండ్ దట్ వాజ్ నాట్ ఏ జోక్, అసలు కన్సిడర్ చేయలేం. సో సీత పాయింట్ వాజ్ ఓకే అండ్ సీత అండ్ ప్రేరణ చాలా అరుచుకుంటూ కనబడ్డారు ఫుల్గా ఒకరి మీద ఒకరు. అండ్ ప్రేరణ పాయింట్స్, నువ్వు నన్ను క్యారెక్టరైజేషన్ చేయలేవు, ఇన్ హ్యూమన్ అని చెప్పలేవు, ఓకేనా, అది క్లీన్ డస్ట్బిన్ నుంచి నేను క్లీన్గా తీసి అక్కడ పెడితే దాన్ని కూడా నువ్వు ఎంత రద్దార్థం చేస్తున్నావు అన్నట్టుగా ప్రేరణ చెప్పింది. బట్ సీత వాజ్ లైక్ నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా డస్ట్బిన్ నుంచి తీసావు, సో నాకు నచ్చదు, నువ్వు బాత్రూంలో కూర్చొని తింటావా అని సీత అడిగితే ప్రేరణ ఎస్ నేను తింటా అని చెప్పింది. ఇప్పుడు తను ప్రూవ్ చేసుకోవడానికి దేనికైనా ఎస్ అని అంటది. సో ఇది జరిగిందండి. బట్ సీత చాలా గట్టిగా వేసుకుంది ప్రేరణని అండ్ హర్ పాయింట్స్ ఆర్ ఆల్సో వెరీ వ్యాలిడ్ అండి. అండ్ సెకండ్ కంటెస్టెంట్ అండి అభయ్ వచ్చాడు. అభయ్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. అండ్ దానికి రీజన్ నిన్న నాగార్జున గారి ఎపిసోడ్లో ఫ్లాప్ కంటెస్టెంట్స్లో విష్ణుప్రియ నువ్వు వచ్చావు, నీతో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, నాకే కాదు బయట ఆడియన్స్కి కూడా ఉండొచ్చు. బట్ నువ్వు యాజ్ ఏ ఫ్లాప్ కంటెస్టెంట్గా ఫస్ట్ వీకే బయటికి రావడం అది నాకు నచ్చలేదు. సో ఐ వాంట్ యూ టు బెటర్ యువర్ గేమ్ అన్నట్టుగా చెప్పాడు. క్లియర్ పాయింట్స్ అండి, ఐ అగ్రీ టు అభయ్. అండ్ దానికి ఆన్సర్ విష్ణుప్రియ చేసింది. లైక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలీదు, ఐ విల్ ట్రై మై బెస్ట్, నేను చూస్తాను అన్నట్టుగా చెప్పింది. సో విష్ణుప్రియలో ఎక్కడో కాన్ఫిడెంట్ లేదు అన్నట్టుగా నాకు తెలుస్తుంది. బట్ మీ ఒపీనియన్ మీకుంటుంది గైస్, లైక్ బట్ కన్సిడర్ మై ఒపీనియన్ హియర్. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగిన అన్ని పాయింట్స్లలో విష్ణుప్రియ కాన్ఫిడెంట్గా కనబడట్లేదు. షీ హ్యాస్ టు రేజ్ హర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండి. అండ్ దాని తర్వాత ఆదిత్య ఓం సెకండ్ నామినేషన్, మీ ఇన్వాల్వ్మెంట్ తక్కువ అని అభయ్ నామినేట్ చేస్తే ఆదిత్య గారు నా ఇన్వాల్వ్మెంట్ మణికంఠ కంటే కూడా తక్కువనా, నువ్వు నన్ను ఎలా నామినేట్ చేస్తావు అని చెప్తే మణికంఠ కంటే తక్కువ కాదు, బట్ మణికంఠని ఫస్ట్ వీక్లో నామినేట్ చేశాను కాబట్టి ఈ వీక్ చేయట్లేదు, ఈ వీక్ మిమ్మల్ని చేస్తున్నానని చెప్పాడు. అండ్ దిస్ టైమ్ అగైన్ దిస్ ఈస్ క్లియర్. అండ్ ఆయన కూడా గుడ్ అనేసి ఐ లవ్ యూ అనేసి వెళ్ళి ఒక మంచి పోజ్ ఇచ్చి పెయింట్ వేయించుకున్నారు ఆయన పైన. యాక్చువల్గా మిస్ అయిపోయానండి ఒక పాయింటే, నామినేషన్స్ చెప్పేటప్పుడు రీజన్స్తో పాటు పైన పెయింట్ వేయాలి ఒక్కొక్క కంటెస్టెంట్ మీద. సో ఆయన కూడా మంచిగా పెయింట్ వేయించుకున్నారు, అయిపోయిందండి. అండ్ దాని తర్వాత థర్డ్ కంటెస్టెంట్ అండి సోనియా. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఆమె గట్టిగా మాట్లాడుతుంది కాబట్టి. సో సోనియా నామినేషన్ అండి నైనిక. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, నైనిక కన్ఫెషన్ రూమ్లో మాట్లాడాల్సి ఉండాల్సింది యష్మి ఎప్పుడైతే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే, బట్ తను ఆ స్టాండ్ తీసుకోలేదు. సో నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ లేవు అండ్ నువ్వు ఆ స్టాండ్ తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ఎన్ని గొడవలు ఇంట్లో జరిగాయి, కిచెన్కి సంబంధించి ఆ డస్ట్బిన్కి సంబంధించి అన్నిటికీ. సో యాజ్ ఎ లీడర్ యూ షుడ్ గ్రో మోర్ అన్నట్టుగా చెప్పి నైనికాని నామినేట్ చేసింది సోనియా. సో నైనిక దాన్ని ఒప్పుకుంది. ఫస్ట్ పాయింట్ అయితే లైక్ నాకైతే అర్థం కాలేదు నేను అక్కడ మాట్లాడాల్సింది అనేసి, అది నా తప్పు, నేను అర్థం చేసుకుంటాను. బట్ రిమైనింగ్ గొడవలకి కారణం అంటే దాన్నే నువ్వు అన్నిటికీ బ్లేమ్ చేయలేవు. సో ప్రతి ఒక్కరిది ఒక పర్సనాలిటీ ఉంటుంది. సో దాని ప్రకారం వాళ్ళు బిహేవ్ చేశారు. యూ కెనాట్ త్రో ఎవ్రీథింగ్ ఆన్ మీ అన్నట్టుగా నైనిక చెప్పారు. బట్ స్టిల్ నామినేషన్ ఈజ్ ఎ నామినేషన్. నైనిక గాట్ 1 vote అక్కడ. అండ్ ఎప్పుడైతే సోనియా నైనికాని నామినేట్ చేస్తుంటే అందులో మ్యాక్సిమం పాయింట్స్ కిరాక్ సీతకి సంబంధించి ఉన్నాయండి. అండ్ తన సెకండ్ నామినేషన్ కూడా కిరాక్ సీతనే. అండ్ కిరాక్ సీతకి కూడా తను ఒకటే రీజన్ మీద చెప్పింది, నీకు క్లియర్గా ఏమీ అర్థం కాదు అండ్ నీకు టాస్క్ గురించి క్లారిటీ లేదు అన్నట్టుగా చెప్పింది. ఈ టాస్క్ గురించి క్లారిటీ లేదు అంటే ఏంటి అని అనుకుంటున్నారా? సో టాస్క్ గురించి క్లారిటీ లేదు అంటే తను డస్ట్బిన్ నుంచి బయట పెట్టిన, అంబ్రెల్లా బయట పడేసిన, ఏం చేసినా కూడా నువ్వు టాస్క్ కాబట్టి చేయాల్సిందే. సో నువ్వు దానికి అపోజ్ చేయలేవు, చేయాలి అనే మైండ్ సెట్తో సోనియా మాట్లాడింది. బట్ ఐ డోంట్ అగ్రీ అండి, డెఫినెట్గా ఐ డోంట్ అగ్రీ. ఎందుకు అంటే అది కిరాక్ సీత చెప్పినట్టు ఇట్ ఈజ్ ఎ ఇన్హ్యూమన్ బిహేవియర్ అన్నట్టుగా ఏదైతే ప్రేరణ చేసిందో. సో అభయ్ గురించి నేను చెప్పాను, అభయ్ లైక్ హీ వాజ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, ఆమ్లెట్ వేసుకుంటున్నాడు అది ఓకే. బట్ ప్రేరణ చేసిన విధానం అండ్ దేర్ సెలబ్రేషన్స్ ఆ రోజు
మంచిది కాదు. ఎందుకంటే ఎప్పుడైనా బాగా ఉండాలి బిహేవియర్ అనేది. సో ప్రేరణ బిహేవ్ చేసింది కరెక్ట్ కాదు. ఇక్కడ సోనియా పాయింట్ వ్యాలిడ్ కాదు కిరాక్ సీతని నామినేట్ చేయడానికి. అండ్ సీత ఈజ్ రైట్ ఆన్ ఎవ్రీ పాయింట్ ఇన్ టుడేస్ నామినేషన్. సో అది చెప్పలేరు ఎవరు. అండ్ సీత కూడా రిటర్న్గా మంచిగా వేసుకుంది సోనియాని కూడా మంచిగా. లైక్ ఇద్దరు గట్టిగా మాట్లాడతారు కాబట్టి ఒక కన్వర్జేషన్ లెవెల్ హైగా ఉండే, ఇద్దరు గట్టిగా మాట్లాడుకున్నారు. సో నువ్వు చెప్పలేవు నేను ఏం చేయాలి ఏం చేయాలనేసి. సో ఐఎమ్ నాట్ ఏ స్లేవ్, నాకు తప్పు అనిపించింది నేను చేస్తాను అంటే సోనియా ఒక పాయింట్ వ్యాలిడ్గా చెప్పింది. ఇక్కడ నువ్వు నైనికా క్లాన్లో ఉన్నావు కాబట్టి నువ్వు అది నైనికాతో డిస్కస్ చేసి దాని తర్వాత గొడవ పడాల్సింది అన్నట్టుగా చెప్తే సీత చెప్పింది నేను ఆల్రెడీ చేశాను, అది నీకెందుకు చెప్పాలి చేశానో చేయలేదు అనేసి. సో అన్నీ నీకు చెప్పి నేను చేయను కదా, నేను ఆల్రెడీ చేశానని చెప్పేసింది. సో మేము కూడా చూసాం తను ఆల్రెడీ తన చీఫ్తో మాట్లాడింది. అండ్ తన చీఫ్ నైనికా అనే తనకి అథారిటీ ఇచ్చింది. లైక్ యూ కెన్ రేజ్ యువర్ వాయిస్ అన్నట్టుగా. డైరెక్ట్గా చెప్పకపోయినా ఆమె వద్దు అని చెప్పలేదు. సో షీఈ్ ఓకే టు టాక్, సీత మాట్లాడవచ్చు ప్రేరణతో. సో అప్పుడు అదే జరిగింది. ఇక్కడ కూడా సోనియా పాయింట్ నాట్ వ్యాలిడ్, ఎందుకంటే తనకు తెలియదు బట్ స్టిల్ తను చెప్పింది కాబట్టి సోనియా పాయింట్ ఇక్కడ వ్యాలిడ్ కాదు. అండ్ సోనియా చెప్పింది సీతాని నీ పర్సనాలిటీ డెవలప్ చేసుకో అండ్ నీకు తెలవాలి లీడర్ని ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేసి. లీడర్ని ఫాలో అవ్వాలి నేను కూడా నమ్ముతాను అండ్ ఐ డూ అగ్రీ టు దట్ పాయింట్, బట్ నాట్ ఇన్ దిస్ కేస్. వెన్ లీడర్ ఈజ్ రాంగ్ వీ షుడ్ డెఫినెట్లీ అపోజ్ అండ్ వీ షుడ్ సే రాంగ్. బట్ ఇక్కడ నైనిక రాంగ్ కూడా కాదు, తను ఆ స్టాండ్ తీసుకోలేదు, చెప్పినా కూడా తీసుకోలేదు. తను తీసుకుని ఉంటే లేదంటే నువ్వు తీసుకోకు అని ఉంటే తిను తీసుకోకుండా ఉండాల్సింది. బట్ తను ఏం చెప్పలేదు కాబట్టి షీఈస్ ఫ్రీ టు డూ అండ్ షీఈస్ ఫ్రీ టు టేక్ దట్ స్టాండ్ అని నేను నమ్ముతున్నాను. సో అంతే అండి వీళ్ళ నామినేషన్. అండ్ వన్ మోర్ అండి, సోనియా ఏమనిందంటే మీరు ఎలాగో పని కూడా చేయట్లేదు, మీరు కంప్లీట్గా ఫెయిల్ అయిపోయారు, లైక్ బాత్రూమ్స్ క్లీన్గా లేవు, కిచెన్ క్లీన్గా లేదు అనేసి ఒక పాయింట్ని సోనియా మళ్ళీ రేస్ చేసింది చాలా హుషారుగిరితో. బట్ సీత దాన్ని కూడా ఒప్పుకోలేదు, మేము ఒప్పుకోమని లైక్ క్లియర్గా చెప్పింది. ఎందుకంటే ఇట్ షుడ్ బి ఎయిర్, ఒకవేళ తను చెప్పింది అది బయటికి రాకపోతే కరెక్ట్గా ఉండదు. సో సోనియా కిరాక్ సీత చెప్పింది మేము పొద్దున్నే లేచాం, అన్ని పనులు చేసాం, నీట్గా ఉంచాం, యూ కెన్ నాట్ బ్లేమ్ అస్ బై సేయింగ్ దిస్ వన్ వర్డ్ అన్నట్టుగా వెరీ క్లియర్గా చెప్పింది. అండ్ దిస్ కన్వర్జేషన్లో కూడా సీత విన్స్ అండ్ సోనియా ఫెయిల్స్ హియర్. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ మీరు కామెంట్స్లో చెప్పండి గైస్ ప్లీజ్. అండ్ దాని తర్వాత అండి మణికంఠ వచ్చిండు, ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. ఒక స్మైలీ ఫేస్ పెట్టుకొని ఉంటున్నారు మీరు, అందరితో బాగుంటున్నారు, బట్ టాస్క్ అప్పుడు ఒక కసి కనబడుతుంది మీలో. సో హూ ఆర్ యూ యాక్చువల్లీ, మీలో ఎవరు నిజం? ఆ స్మైలీ ఫేస్ అయిన నిజమా లేకపోతే ఆ కసి నిజమా? నేను చూడాలి అని అనుకుంటున్నాడు అనేసి నామినేట్ చేశాడు. అండ్ మీరు నాకు ఒక మంచి ప్రోమో ఇచ్చారు, లైక్ మన ఆదిత్యం గారు ఇన్నోసెంట్ నిన్న చెప్పాను నేను, బట్ ఆయన ఇన్నోసెన్స్లో ఈరోజు కొంచెం అన్బ్యాలెన్స్డ్గా కనబడిందండి. సో ఆయన బిహేవియర్ అంతగా అర్థం కాలేదు ఈరోజు. ఓకే ఈరోజు మీరు నాకు ఒక మంచి ప్రోమో ఇచ్చారు, ఓకే నా ఒక బెస్ట్ థింగ్స్ మీరు ఈరోజు బయట చెప్పారు, మీరు ముందు చూస్తారు, నా అసలైన ఫేస్ జనాలు కూడా చూస్తారు అన్నట్టుగా ఆయన చెప్పారు. చూద్దాం ఏముందో ఆయన ఫేస్. బట్ ఓకే అండి, అంతగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. అండ్ శేఖర్ భాషాని కూడా నామినేట్ చేశాడు. ఫస్ట్ థింగ్ అయితే నేను మొన్న స్వీట్స్ తీసుకొచ్చారు కదండి నాగార్జున గారు వినాయక చవితికి, ఆ స్వీట్స్ అంటే మణికంఠకి ఇష్టం అంట. అండ్ శేఖర్ భాష గారు తీసుకెళ్ళి లోపల ఎక్కడో పెట్టారంట. సో దానికోసం నామినేట్ చేశాడు. బట్ ఇన్ రిటర్న్ శేఖర్ భాష గారు ఆన్సర్లో చెప్పేశారు, నేను అందరికీ చెప్పాను, నీకు కన్విన్స్ చేయలేకపోయాను, తీసుకోండి వచ్చేసి అనేసి. యాక్చువల్గా అక్కడ ప్లేస్ లేకపోతే నేను తీసుకెళ్ళి లోపల పెట్టాను, నేను ఒక్కడే తినడానికి కాదు అందరినీ తీసుకోమని కూడా చెప్పానని చెప్పారు. బట్ ఆ మెసేజ్ మణికంఠ దాకా పోలేదంట. సో అందుకోసం నామినేట్ చేశాడు. అదో పెద్ద రీజన్ కాదు కదా అని శేఖర్ భాష అంటే నాకు స్వీట్స్ ఇష్టం, సో అది పెద్ద రీజనే నాకు అన్నాడు. ఓకే, జస్టిఫైడ్ అండ్ వ్యాలిడ్. అండ్ ఫ్రిడ్జ్లో ప్లేస్ లేకపోవడానికి అదేమైనా వాటర్ మిలన్లా మోతీచూర్ లడ్డూలు 6 లడ్డూలు ఎక్కడైనా పెట్టొచ్చు అన్నట్టుగా మణికంఠ మాట్లాడాడు. పాయింట్స్ అయితే మస్తు మాట్లాడతాడండి మణికంఠ. సో వ్యాలిడ్ రీజన్ అనిపించింది, చిన్న రీజనే బట్ కాకపోతే స్టిల్ వ్యాలిడ్ రీజన్. అది మాకు కనబడుతూనే ఉంది. మణికంఠకి శేఖర్ భాష జోక్స్ ఎప్పుడు నచ్చట్లేదు. సో ఓకే ఫైన్, తనకి చికాగే వేస్తుంటే చికాగే ఇవ్వండి, ఏం చేస్తాం. బట్ శేఖర్ భాష ఈజ్ ఎంటర్టైనింగ్ అస్ ఆల్.
నాకైతే నచ్చుతున్నాయి ఆయన జోక్స్. బట్ సమ్ టైమ్ సిచ్యువేషన్ని బట్టి కామ్గా ఉండాలి. హీ షుడ్ యాక్సెప్ట్ దట్ అండ్ కొంచెం చేసుకోవాలండి, అర్థం చేసుకోవాలి. అండ్ దాని తర్వాత అండి ఆదిత్య గారు వచ్చారు, అభయ్ని నామినేట్ చేశారు. యు ఆర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఓకే, నేను గెలవాలని వచ్చాను, సో మీరు స్ట్రాంగ్ ఉన్నారు, అందుకోసం మిమ్మల్ని నేను నామినేట్ చేస్తున్నాను. నాకు గెలవడం చాలా అవసరం, నాకు డబ్బులు కావాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి. అండ్ దాంతోపాటు ఇంకో 2-3 మాటలు చెప్పారండి, కొంచెం సింపతి గెయిన్ చేయడానికి అన్నట్టుగా కనబడింది. చారిటీ కోసం అనేసి అన్నారు. అండ్ నేను డొనేషన్స్ కోసం నాకు కావాలి అన్నారు. అది అవసరం లేని పాయింట్స్ అయినా రేజ్ చేశారు అన్నట్టుగా నాకు అనిపించింది. సో ఐ డోంట్ నో, చూద్దాం మన ఆదిత్య గారిని కూడా ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో అభయ్ వాజ్ యాక్సెప్టెడ్. స్ట్రాంగ్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే దట్స్ ఎ గుడ్ పాయింట్. అండ్ కొంతమంది జనాల మైండ్లోకి వెళ్ళిపోతుంది ఆ నామినేషన్ స్ట్రాంగ్ బేస్ మీద వేసినా కూడా, లైక్ మాకు అనిపిస్తుంది ఓకే నిజంగానే స్ట్రాంగ్గా అన్నట్టుగా. సో హీ యాక్సెప్టెడ్ విత్ హ్యాపీలీ. అండ్ దాని తర్వాత శేఖర్ భాషని నామినేట్ చేశారండి. అది నాకు నచ్చలేదు. శేఖర్ భాష ఈస్ కేరింగ్ ఎ లాట్ ఆదిత్య గారిని. సో అండ్ వే ఆఫ్ హిస్ టోన్ కూడా నాకు నచ్చలేదు ఆదిత్య గారిది శేఖర్ భాషని నామినేట్ చేయడానికి. శేఖర్ భాష అంటే ఏదో ఇష్టమని కాదండి, బట్ ఐ ఫీల్ హీఈస్ ఎ నైస్ గా ఇప్పుడు దాకా చూసిన దాంట్లో. సో బట్ ఈయన రీజన్స్ కూడా అంత గట్టిగా ఏం కాదండి. నువ్వు తప్పులు చేస్తున్నావు, నాకు డబ్బులు కావాలి, నీ వల్ల నా డబ్బులు పోతున్నాయి, నాకు చాలా చాలా డబ్బులు అవసరం ఉంది, నీ వల్ల పే వెళ్ళిపోతుంది. ఆ 0 చెప్పారు కదండి బిగ్ బాస్ గారు, అన్నీ దొరుకుతాయి కానీ ఈయన తొందరపడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు. ఏమంటామండి, ఏం చెప్పనీకేం లేదు. సో తొందరపడుతున్నాడు ఆదిత్య గారు. అండ్ నీ జోక్స్ కూడా నాకు అంతగా అర్థం కావట్లేదు అన్నట్టుగా చెప్పేసి నామినేట్ చేసేసారు. అండ్ శేఖర్ భాష గాట్ రియల్లీ హట్ అండ్ అన్ఫిట్ ఫర్ ద షో అనేసి చెప్పారు. సో అది ఆయనకి చాలా హట్ అయింది. లాస్ట్ నామినేషన్ శేఖర్ భాషాదే. సో అప్పుడు చెప్తాను ఎగ్జాక్ట్గా ఏమనిపించింది, ఆయనకి ఏమనిపించింది అనేసి. ఇవి 2 అయిపోయాయి. అండ్ విష్ణుప్రియ, డెఫినెట్గా చెప్తున్నానండి, విష్ణుప్రియ అండర్ కాన్ఫిడెంట్గా బిగ్ బాస్ గేమ్ ఆడుతుంది, ఇందులో డౌటే లేదు. మణికంఠాన్ని ఫస్ట్ నామినేట్ చేసింది, దిస్ ఈజ్ వ్యాలిడ్. ఓకే, ఎందుకంటే నువ్వు 3 రోజులు నాతో తిరిగి నన్ను చెక్ చేస్తావు, నేను ఎలాంటి పర్సనాలిటీ అనేసి. లాస్ట్ నామినేషన్లో నువ్వు చెప్పావు, నువ్వు కట్టప్ప లెక్క నాకు కనబడ్డావు, వెనక నుంచి పొడిచినావు నువ్వు నాకు అని చెప్పింది. దట్ ఈజ్ ఓకే అండ్ ఆల్ ఫైన్ అండి. అండ్ కమింగ్ టు సోనియా, మళ్ళీ లైక్ తను సోనియా ఆమెని గట్టిగా వేసుకుంటుంది. బట్ విష్ణుప్రియ ఏమో చాలా చాలా స్వీట్గా సోనియా గారు మీరంటే నాకు చాలా ఇష్టం, ఓకే మీరు స్వీటే, పొలైట్ అండ్ యూ బిహేవ్ వెల్ అన్నీ నాకు తెలుసు, బట్ నా విషయంలో మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు. మీరు ఆ అడల్ట్రేటెడ్ కామెడీ అన్నారు కదా, అది నాకు నచ్చలేదు. నేను మీకు చాలాసార్లు సారీ చెప్పాను, ఓకే నేను తప్పు చేశాను కాబట్టి. ఎప్పుడైతే మీరు నాగార్జున గారి ముందు చాలా వర్డ్స్ నాకు చెప్పారు, దానికోసం వచ్చి మీరు నాకు సారీ చెప్పలేదు, అది నాకు హట్టింగ్గా అనిపించింది, దానికోసం నేను చేశాను. 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి విష్ణుప్రియ సోనియాతో భయపడుతుంది, లేదంటే విష్ణుప్రియ అండర్ కాన్ఫిడెంట్గా ఆడుతుంది, తనకి పాయింట్స్ తెలియవు, ఎట్లా మాట్లాడాలి తెలియదు, ఏమో తెలియదు. సో అదే జరుగుతుంది. అండ్ మళ్ళీ సోనియా అండి ఈరోజు మళ్ళీ విష్ణుప్రియని అసలు మామూలుగా వేసుకోలేదు. అండ్ అదే చెప్పింది, అసలు నీకు ఏం తెలీదు, నీకు ఎక్కడ కామెడీ చేయాలి, ఎవరితో చేయాలి ఏం తెలీదు, నేను నీకు ఆ స్పేస్ ఇవ్వలేదు, నువ్వు కామెడీ చేయకూడదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీకు ఆ అర్హత లేదు చేయడానికి, నువ్వు చేయకు, నీ జోక్స్ నాకు నచ్చావు, ఓకేనా. అందరినీ అన్కంఫర్ట్ చేస్తున్నానా అనేది చేస్తూనే ఉంటావు, చేస్తూనే నువ్వు అందరినీ అన్కంఫర్ట్ చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడి చాలా లైక్ గట్టిగా చెప్పేసింది విష్ణుప్రియని. అండ్ విష్ణుప్రియ దగ్గర అసలు పాయింట్స్ లేవు, మోస్ట్ ఇంపార్టెంట్లీ మాట్లాడడానికి గట్టిగా ఆమెతో. సో అది నాకు నచ్చలేదు. షీ ఈజ్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. మాకు లైక్ షోస్ చూసాము ఆమెవి చాలా, అండ్ వెరీ గుడ్ పర్సనాలిటీ, గట్టి పర్సనాలిటీ. సో ఆమె ఆడకపోతుంటే డిసప్పాయింట్మెంట్గా ఉంది. హోప్ షీల్ డూ వెల్ ఇన్ కమింగ్ డేస్ అండి, చూద్దాం. ఓకే, అండ్ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మీరు కరెక్ట్గా వాడట్లేదు, విజ్ఞానాన్ని కరెక్ట్గా వాడట్లేదు అని విష్ణుప్రియ సోనియా గారిని చెప్తుంది. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ చెప్పే పాయింట్లు ఏమో గట్టిగా చెప్పేస్తే ఫ్యాన్స్కి కూడా ఆనందం ఇస్తుంది. ఎంతమంది బయట అండి ఆమెని ప్రోత్సహిస్తున్నారు, లైక్ చాలా మంది విష్ణుప్రియని సపోర్ట్ చేస్తున్నారు, బట్ షీ ఈజ్ నాట్ అప్
టు ద మార్కండి గేమ్లో. టు బి హానెస్ట్, ఎవరికైనా హర్ట్ అయితే ఐఎమ్ సారీ, బట్ దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్ ఈజ్. షీ షుడ్ బీ స్ట్రాంగ్, షీ షుడ్ లైక్ ఏమంటారు, తను స్ట్రాంగ్ చేసుకోవాల్సిందే. లాస్ట్ శేఖర్ భాష అండి మన మణికంఠాన్ని నామినేట్ చేశాడు. నేను ఎప్పుడు నీ మీద జోకులు వేయలేదు అండ్ నువ్వు ఎప్పుడు నాకు అర్థం కాలేదు. అండ్ నువ్వు ఏదైతే చెప్పి నన్ను నామినేట్ చేశావో అది నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే స్వీట్ అయితే నేను నీకు చెప్పలేదు, దట్ ఐ యాక్సెప్ట్. బట్ మిగతా అవేమైతే చెప్పావో, నా జోక్స్కి టైమింగ్ లేదు, ఇది ఏమైతే నువ్వు అన్నావో, సో దాన్ని అయితే ఎప్పుడు నేను ఒప్పుకోను. బట్ ఐఎమ్ నామినేటింగ్ యూ అనేసి శేఖర్ భాష మణికంఠాన్ని నామినేట్ చేశాడండి. అండ్ మోస్ట్ సాడ్ నామినేషన్ అండి. ఆయన ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. చేసేటప్పుడు చెప్పిన మాట అని, నేను నిన్ను నామినేట్ చేసేటోడిని కాదు, ఎప్పుడు నేను నీకు ఇరిటేటింగ్గా కనబడవచ్చు, నా జోక్స్ నీ మీద క్రాక్ అయ్యి ఉండకపోవచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు ఒంటరిగా వాక్ చేస్తూ ఉంటే, ఒంటరిగా ఉంటుంటే నేను నీ కోసం వచ్చి నీతో తిరుగుతున్నాను, నేను నీతో మంచిగా ఉందామని. నువ్వు ఎవరితో మింగిల్ అవ్వట్లయితే నేనే ట్రై చేస్తున్నా నీతో మంచిగా ఉండడానికి, బట్ అది కూడా నీకు మంచిగా అనిపించలేదు. అండ్ అదే రీజన్స్ నువ్వు నన్ను నామినేట్ చేసావు. అండ్ అన్నిటికంటే బాధ వేసిన విషయం ఏంటి అంటే, అభయ్ని నువ్వు స్ట్రాంగ్ అని చేసావు, నన్ను అన్ఫిట్ ఫర్ ద బిగ్ బాస్ అని చేసావు. అది నాకు చాలా బాధ వేసింది అనేసి ఆయన ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. అండ్ ఆదిత్య ఓం వెళ్ళి ఆయన్ని నామినేట్ చేసి దాని తర్వాత హక్ చేసుకొని ముద్దు పెట్టాడు. బట్ స్టిల్ ఆదిత్య ఓం గారు ఈజ్ నాట్ జస్టిఫైడ్ టుడే అండి, నాకు నచ్చలేదు. సో ఈరోజు అప్డేట్స్ ఇవ్వండి. హోప్ యూ గైస్ ఆర్ ఓకే అండ్ యూ లైక్ ది వీడియో. టేక్ కేర్ అండి, గుడ్ బాయ్. అబద్ధాలు ఆపేద్దాం ఈరోజు నుంచి.